గుడ్ మార్నింగ్ టు ఆల్. సో ఫస్ట్ సివిల్ సర్వీసెస్ సంబంధించి జస్ట్ ఒక 2-3 విషయాలు చెప్పుకుందాము. ఆప్షన్స్కి సంబంధించి ఆల్రెడీ మీరు జిఎస్లో చేరారు కాబట్టి సివిల్ సర్వీసెస్ అనేటువంటి దాని మీద అవగాహన ఉండే వచ్చారు కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం అండి, ఇండియాలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ అన్నిట్లోకెల్లా కాంపిటేటివ్లోకెల్లా ది మోస్ట్ హైయెస్ట్ ప్రిలిమ్సే మనకి, సివిల్సే మనకి. సో కాబట్టి దాన్ని చేరుకోవడం అనేటువంటిది ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇట్స్ ఏ డ్రీమ్, ఇట్స్ ఏ గోల్. అది చాలామందికి ఉన్నటువంటిది. ఒక్క విషయం నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేసేది ఏంటంటే, మీతో పాటే చాలామంది ఉండుంటారు, డిగ్రీలో కావచ్చు, ఇంటర్లో కావచ్చు, ఉండుంటారు. ప్లీజ్ సో వాళ్ళందరికీ కూడా లేనటువంటి ఆలోచన మీకు వచ్చిందంటేనే మీ ఫోకస్ ఏంటో అర్థమవుతుంది. ఈ ఫోకస్ అనేటువంటిది టిల్ ద ఎండ్ అనేటువంటిది కంటిన్యూ కావాలి, అయినప్పుడే సివిల్స్ కొట్టగలం. ఒకటి, చాలామంది ఇట్లా సివిల్స్ చేస్తున్నానంటే అమ్మో సివిల్సా అనేవాళ్లే ఉన్నారు, కానీ ఆహా సివిల్సా అనేవాళ్ళు లేరు. అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు సివిల్స్ చేసి కలెక్టర్లు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళకున్నది ఏంటి, మనకి లేదేంటి, మనం ఎందుకు సాధించం? అవునా కదమ్మా. కాకపోతే ఏంటంటే దెర్ ఇస్ ఎ ప్రాసెస్, దెర్ ఇస్ ఎ ప్రొసీజర్. దానికి ఎట్లా చెయ్యాలి అనేటువంటిది ఆ నాడి పట్టుకోవడమే మన గొప్పతనం, అంతకంటే ఏం లేదు. మూడవది, నిజం చెప్పాలంటే ఇదేమీ అసాధ్యమైనటువంటి బ్రహ్మ విద్య అయితే కాదు, కాకపోతే కొంచెం కష్టపడాలి. ఇప్పుడు ఒక గ్రూప్ 1 సర్వీసెస్కో, లేకపోతే గ్రూప్ 4 సర్వీసెస్కో, లేకపోతే ఒక ఆర్ఆర్బీకో, దానికంటే కూడా దీనికి కొంచెం ఎక్కువ కష్టపడతాం, అంతకుమించి ఏమీ లేదు. సివిల్ సర్వీసెస్ ఎప్పుడూ కూడా చాలామంది ఏమనుకుంటారంటే అన్ని గంటలు చదివేశాము, ఇన్ని గంటలు చదివేశాము, అన్ని పుస్తకాలు చదివేశాము. ఇట్స్ నాట్ ద క్వశ్చన్ అబౌట్ ది హౌ మెనీ అవర్స్ యూ స్పెంట్ ఆన్ ఇట్ ఆర్ హౌ మెనీ బుక్స్ యూ రెడ్ ఇట్. ఎన్ని పుస్తకాలు నువ్వు చదివావు, ఎన్ని గంటలు అనేటువంటిది కాదు, ఎంత నేర్చుకున్నావు అనేటువంటిది ఇంపార్టెంట్. ఎంత నేర్చుకున్నావు అనేటువంటిది ఇంపార్టెంట్. ఈ ఒక్క పాయింట్ని పట్టుకోగలిగామంటే అయిపోతుంది మనకి. అందుకనే నేను ఎప్పుడు ప్రతి బ్యాచ్లో చెప్పే మాట ఒకటే, వీ నీడ్ టు ఫాలో 3 P's. 3 P'లు. 1 ప్లానింగ్, 2 ప్రిపరేషన్, 3 ప్రెజెంటేషన్. మీకు మెయిన్ ఫస్ట్ మీరు పట్టుకోవాల్సింది ఏంటంటే ప్లానింగ్. ఇది నేను ఒక తెలుగునే చెప్పట్లేదు, ఆప్షనల్ గురించే చెప్పట్లేదు, సివిల్ సర్వీసెస్ అందరికీ ఉపయోగపడే మాట ఇది. ప్లానింగ్ అంటే ఎలా చదవాలి, ఏమేం చదవాలి, టైం బౌండ్ ఎంత ఉన్నది మనకి, ఈ టైంలో ఏది ఎంత చదవాలి, చదివిన దాన్ని ఎలాగ మనం రాయాలి, ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్ చేసుకోవాలి. రోజులో ఎన్ని గంటలు ఉన్నాయి, క్లాసెస్ ఎన్ని గంటలు పోతాయి, మన పనులు ఎన్ని గంటలు పోతాయి, మిగిలిన టైం ఎంత ఉంటుంది, దాన్ని ఎలా స్పెండ్ చేయాలి, దీనికి స్పెండ్ చేయాలంటే మన పనులని ఇవన్నీ కూడా ప్లానింగే. ఇదేమో ఎక్స్టర్నల్. రెండవది సబ్జెక్టుకు వచ్చేసరికి ఏ రోజు ఎంత చదవాలి, చదివింది ఎలా చెయ్యాలి, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈజ్ ప్లానింగ్. తర్వాత రెండవది ప్రిపరేషన్. మ్యాటర్ చాలా ఉంటుంది, ఏ సబ్జెక్ట్ అయినా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ తెలుగు. ఇప్పుడు నేను తెలుగు గురించి మాట్లాడటం, ఓన్లీ సివిల్ సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నా. అది మీరు తెలుగు ఆప్షన్ తీసుకుంటారా, ఇంకోటి తీసుకుంటారా, నాకేం సంబంధం లేదు. కానీ సబ్జెక్ట్ అనేటువంటిది చాలా పెద్ద ఉంటుంది. ఉన్నదాన్ని ఎంతవరకు మనం ప్రజెంట్ చేయాలి, ఎంత మటుకు మనం ఎలాగ రాయాలి అనేటువంటిది అది ప్రాక్టీస్ కావాలి. మూడవది ఇక్కడ సంబంధం కాదు, ప్రజెంటేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. పరీక్షలో ఎలా రాస్తాం. కారణం ఏంటంటే ఒకటే ప్రశ్న ఉంటుంది, దాన్ని వాడు 10 మార్కులకి అడగచ్చు, 20కి అడగచ్చు, 150 వర్డ్స్లో అంటాడు, 250 వర్డ్స్లో అంటాడు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి, విషయాన్ని మనం దగ్గర పెట్టుకోవాలి. 10 మార్కులకి ఇస్తే ఎంత రాయాలి, 20కి ఇస్తే ఎంత రాయాలి అనేటువంటిది ప్రాక్టీస్లో ఉంటుంది మనకి. ఆ తర్వాత దాన్ని ఆటోమేటిక్గా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ హాల్లో ఆలోచిస్తాను అంటే కుదరదు. ఎగ్జామ్ హాల్ దాకా మీరు బుర్రతో పనిచేస్తారంతే.
ఆలోచించి ఏదంత కావాలి ఎంత కావాలి ఇది ఉంటుంది. బట్ వన్స్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ లైక్ ఏ మిషన్, క్వశ్చన్ చూసామా రాసామా వదిలేసామా అంతే. ఆ ఫ్లో రావాలి. అంతేగాని ఓహో సార్ ఆ క్లాస్లో అది చెప్పారు కదా దాన్ని ఇలా చెప్పుకోవాలనా అక్కడ ఆలోచిస్తూ కూర్చుంటే పుణ్యకాలం దాటిపోతుంది. సో కాబట్టి ప్లానింగ్ అనేటువంటిదేమో ఏ సబ్జెక్ట్ని ఎంత చదవాలి, ఏ టాపిక్ని ఎంతగా ప్రిపేర్ కావాలి, ప్రీవియస్ పేపర్లలో వచ్చినటువంటివి ఏమిటి, వాటిని ఎలా చూడాలి అనేటువంటిది మనం ఒక ఆర్డర్లో వేసుకుంటాం రోజు కూడా. తర్వాత ప్రాక్టీస్ అనేటువంటిది ఏది ఎలా వస్తుంది, దానికి ఎంత రాయాలి ఏమిటి అనేటువంటిది మనం రాస్తాం. ఇక మూడోది ఎగ్జామ్ హాల్లోకి వచ్చేసరికి ఇదంతా కూడా మనకి వచ్చేస్తూ ఉంటుంది. మన లోకల్ భాషలో, మన స్పోర్ట్స్ క్రికెట్ భాషలో చెప్పాలి అంటే ఈ ప్లానింగ్ అనేటువంటిది టెస్ట్ మ్యాచ్ లాంటిది, చాలా కాలం నడుస్తూ ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనేటువంటిది. తర్వాత వన్డే మ్యాచ్ లాంటిది ప్రాక్టీస్ అనేటువంటిది ఎన్ని చేస్తే అయిపోతుంది. ఎగ్జామ్ హాల్లో T20 ఆడాల్సిందే. అస్సలు ఎక్కడ ఒక్క బాల్ వేస్ట్ అయినా కానీ రన్ పోయినట్టు, కానీ ఒక్క మినిట్ వేస్ట్ అయినా కానీ పోతుంది. సో కాబట్టి ప్లానింగ్, ప్రాక్టీస్, ప్రెజెంటేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రిపరేషన్ అనేటువంటిది దీంట్లోనే మనకు ఉంటుంది. దీన్ని ఎలా చేసుకోవాలి ఏమిటి అనేటువంటిది ఇన్ డ్యూ కోర్స్ మనకి వస్తూ ఉంటుంది. ఇక తెలుగుకి సంబంధించి ఇంకా ఇప్పటి నుంచి మనం మన ఆప్షన్లకు వెళ్ళిపోదాం. తెలుగుకి సంబంధించి తీసుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, నేను ఎక్కువగా మీలాంటి వాళ్ళ నుంచి వింటున్నటువంటి మాటలు ఏంటంటే ఇది స్కోరింగా అనేటువంటిది. యూపీఎస్సి అనేటువంటిది ఇట్స్ ఎ ప్రీమియర్ కోర్స్, నో డౌట్. వాళ్ళు అన్ని సబ్జెక్టులకి ఈక్వల్గానే ఆ మార్క్స్ డివిజన్ కానీ ఇంపార్టెన్స్ కానీ ఉంటుంది. కొంతమంది ఏంటంటే దీన్ని పట్టుకోలేకపోవడంతో అబ్బో ఇది కష్టము అంటూ ఉంటారు. కష్టం అంటూ ఏమీ ఉండదు. నేను ఇందాక చెప్పాను చూడండి, ప్లానింగ్. ఆ ప్లానింగ్ కరెక్ట్గా చేసుకుంటే ఏది కష్టం ఉండదు. మీరు ఇప్పుడు హాస్టల్ నుంచి ఇక్కడికి రావాలనుకుంటున్నారు, యూ విల్ ప్లాన్ ఇట్. ఇటు రావాలన్నా, అడ్డ రోడ్లో రావాలన్నా, బండి మీద రావాలన్నా, ఇట్స్ ఎ ప్లానింగ్. దేంతో వస్తే మీరు టైంకి చేరుకుంటారు, ఎలా సేఫ్టీగా ఉంటారు అనేటువంటిది మీకు ఒక ప్లాన్ ఉంటుంది. ఇది అంతే. ఏ మార్గంలో వెళ్తే మనం ఎగ్జామ్ని కొట్టచ్చు అనేటువంటిది మనకి ఉంటూ ఉంటుంది. సో కాబట్టి అవుతుంది చూడండి. సో ఆ ప్లానింగ్ అనేటువంటి దానితోటే మనకి నడుస్తూ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. సో కాబట్టి ఏది కష్టం కాదమ్మా. కాకపోతే తెలుగు వల్ల మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బీయింగ్ ఏ తెలుగు పీపుల్ అర్థం చేసుకునే విధానంలో కొంత స్పీడ్ ఉంటుంది. మిగిలిన సబ్జెక్టులు అర్థం కావని కాదు, ఏదైనా కానీ కష్టపడితే రాని అంటూ ఏమీ ఉండదమ్మా. కాకపోతే దాన్ని మనం అర్థం చేసుకునే విధానంలో తెలుగు ఏంటి, చిన్నప్పటి నుంచి మనకి ఇంట్లోనే మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కాబట్టి. ఇంకోటి 10th ఇంటర్ దాకా కూడా సరే, ఇంటర్కి వచ్చేసరికి ఇప్పుడు సాంస్క్రిట్ వచ్చింది కానీ, బట్ 10th దాకా అయితే తెలుగు ఉండి ఉంటుంది. మనకి అర్థమయ్యే విధానం వేరుంటుంది. ఇది ఒక చిన్న అడ్వాంటేజ్ మనకి. మిగిలినంతా కూడా ఏ సబ్జెక్ట్ అయినా ఒకటే. యూపీఎస్సీ వాడు దీనికి ఎక్కువ దానికి తక్కువ అని ఎప్పుడూ ఉండదమ్మా. ఆ ఎగ్జామ్ పెట్టిన దాంట్లో ఆ ఈక్వాలిటీ ఉంటుంది. లేకపోతే అసలు నేషనల్ వైడ్ చికాక్ అనేటువంటిది వచ్చిందనుకోండి, ఎప్పుడో దీని మార్పు వచ్చేది. సో కాబట్టి అయ్యో దీనివల్ల మార్కులు వస్తాయా రావా అనేటువంటిది అవసరం లేదు. ఇంకోటి, ఇట్లాంటి సబ్జెక్ట్స్ ఎస్పెషల్లీ లాంగ్వేజెస్, వెదర్ ఇట్ ఈస్ కన్నడ ఆర్ తమిళ్ ఆర్ హిందీ ఆర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్, వాట్ ఎవర్ మేబీ, లాంగ్వేజెస్లో ఉండేటువంటి ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని సబ్జెక్ట్స్లో డయాగ్రామ్స్ ఉంటాయి, ఆ ఉండవు ఇక్కడ. సో టైం సేవ్ అవుతుంది, మీకు టైం సేవ్ అవుతుంది. అర్థం చేసుకునే విధానంలో టైం సేవ్ అవుతుంది, రాసే విధానంలో కూడా టైం సేవ్ అవుతుంది. అందుకనే లాంగ్వేజ్ అనేటువంటిది ఒక మన మదర్ టంగ్లో ఉంటుంది కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడం ఈజీ, కాబట్టి ప్రజెంటేషన్ కూడా ఈజీ అవుతుంది. ఇక అందరికీ వచ్చేటువంటి సందేహాలు, ఎందుకంటే మీకు పాస్ట్ సో మెనీ ఇయర్స్ నేను స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయినాను కాబట్టి మీ సందేహాలన్నీ మీరు అడగకముందే నేను సమాధానం చెప్పిస్తున్నాను అనమాట, అంతకంటే ఏం లేదు. మనకు ఇంకోటి ఏంటి, పద్యాలు బట్టి కొట్టాలనా, పద్యాలు రాయాలనా, అమ్మో పద్యాలు గ్రామర్ ఉంటుందా. మనం ఎంత గొప్పవాళ్ళం అంటే నార్మల్గా అంటే మనుషులు నీటిలో దిక్కుండానే లోతెంతో ఆలోచిస్తాం మనం. దీని తర్వాత కదా లోతు తెలిసేది. ఇక్కడ ఇంకొక మాట చెప్తాను. 150 పదాల్లో రాయమంటాడు 10 మార్కులకి.
వాడు పద్యం మనం రాస్తూ కూర్చున్నాం అనుకోండి, అక్కడే దాదాపుగా 50-60 పదాలు వెళ్ళిపోతాయి. ఇక మనం రాసేదేంటి? అవసరం లేదు. ఇంకోటి పద్యం వాడికి తెలియకనా. సో పద్యం రాయాల్సిన అవసరం లేదు, పద్యం బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎస్పెషల్లీ ఇట్లాంటి సబ్జెక్ట్స్లో, ఇట్లాంటి ఆప్షనల్స్లో ఎప్పుడైనా సరే ఎనాలసిస్ ఎలా ఉన్నది, విశ్లేషణ ఎలా ఉన్నది అనే చూస్తాడు. కానీ నువ్వు పద్యం రాసావా, వ్యాకరణం రాసావా, ఛందస్సు, విశ్లేషణ చాలా ఇంపార్టెంట్. అంటే అది అక్కడ చెప్పిన పాయింట్ ఏంటి, దాన్ని ఎలాగ ఇక్కడ మనకి ప్రజెంట్ చేస్తున్నారు అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది మనకి. ఉదాహరణకి నన్నయ్యదే తీసుకుందాం, మన దాంట్లోనే ఉన్నది శకుంతలోపాఖ్యానం తీసుకున్నాము. శకుంతల పాత్రను నేటి వర్తమాన సమాజానికి అన్వయించుము అన్నాడు అనుకోండి, పద్యాలు రాస్తూ కూర్చుంటే ఉపయోగం ఏమిటి? కాదు. శకుంతల అక్కడెట్లా ఉన్నది, ఇప్పుడు స్త్రీ ఎలా ఉన్నది, దానికి దీనికి, ఇది విశ్లేషణ. సింపుల్ లాజిక్, అంతకంటే ఉండదు. ఇంకొకటి 2 లెసన్స్ ఉన్నాయనుకోండి, ఈ పాయింట్ ఏం చెప్పాడు, ఈ పాయింట్ ఏం చెప్పాడు, రెండింటి మధ్య ఉన్నటువంటి సమన్వయం ఏంటి, భేదాలేంటి. విశ్లేషణాత్మకంగా ఉండాలే కానీ ఉన్న విషయం చెప్పడానికి నువ్వెవరు నేను చూసుకోను పుస్తకంలో, అంతే కదమ్మా. ఇప్పుడు నేను టెక్స్ట్ చదివాను అనుకోండి, నువ్వు చెప్పాల్సిన పద్యం నేను చదువుకుంటా, నువ్వు ఏం చెప్పదలుచుకుంటున్నావు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. విశ్లేషణ అనేటువంటిది ఏ సబ్జెక్టుకైనా కానీ విశ్లేషణ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక సివిల్ సర్వెంట్గా మీరు వెళ్తున్నారు అంటే యూ హ్యావ్ టు ఫేస్ సో మెనీ ఇష్యూస్, సో మెనీ ప్రాబ్లమ్స్, యూ హ్యావ్ టు ఎన్కౌంటర్ ఇట్. అటువంటప్పుడు వచ్చే సమస్యని ఎలాగ నువ్వు అర్థం చేసుకుంటున్నావు, ఎలాగ అనలైజ్ చేస్తున్నావు, దానికి పరిష్కారం ఎలా చూపిస్తున్నావు అనేటువంటిది ఇక్కడ నేర్చుకుంటున్నావు ఈ సబ్జెక్ట్ ఎగ్జామ్ ద్వారా. ఇది ఇంపార్టెంట్, అది మెయిన్గా మనకు ఉండేటువంటిది. సో కాబట్టి పద్యాలు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం కొన్ని దాన్ని ఏమంటారు, కోట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటిప్పుడు ఏం చేస్తాము, పద్యం మొదటి పదం ఏదైతే ఉన్నదో ఆ మొదటి పదం నుతజల పూరితంబులగు అనే పద్యం ఉన్నది అనుకుందాం, లేదా ద్రౌపది బంధురమ్మైన అనేటువంటిది అనుకుందాం. నుతజల 4 చుక్కలు పెట్టేసి ఇన్వర్ట్ కామేసి అన్న పద్యంలో అంటే అయిపోయింది. అంటే పద్యం నాకు వచ్చు, కానీ ఇక్కడ టైం లేదు కాబట్టి, అవసరం లేదు కాబట్టి నేను రాయట్లేదు, నీకు కావాలంటే నువ్వు టెక్స్ట్లో చూసుకొని చెప్పడమే ఒక రకంగా. సింపుల్ లాజిక్. ఆ పద్యం మనం దాన్ని కోట్ చేస్తున్నాము, దాని వివరణ ఇస్తున్నాము, దాన్ని విశ్లేషించి చెప్పాల్సిన విషయాన్ని చెప్తున్నాం కాబట్టి సరిపోతుంది మనకి. సో కాబట్టి పద్యాలు బట్టి కొట్టాలన్నా, అదంతా గుర్తుండాలన్నా ఏమీ అవసరం లేదు. మూడవది, ఇక్కడ మనకి వాడు పద్యాలు అడిగేదానికంటే కూడా దాని నుంచి వచ్చేటువంటి భావాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాడు. నీ యొక్క ఫోకస్ ఎట్లా ఉన్నది అనేటువంటిది వాడు చూస్తూ ఉంటాడు. దాన్ని మనము ఎటు క్లాసుల్లో ఈ పద్యంలో ఉన్న భావం ఇది, దీని ద్వారా ఇది నేర్చుకోవాలనేటువంటి ప్రతి పద్యానికి మనం చెప్పుకుంటాం కాబట్టి అక్కడ మీకు ఈజీ అయిపోతూ ఉంటుంది. ఈ రకంగా మనం కనుక ప్లాన్ చేసుకుంటే, ఈ రకంగా అర్థం చేసుకుంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ టాస్క్. 100% ఇట్స్ నాట్ ఎ బిగ్ టాస్క్. మనం చూడాల్సింది ఏమిటి అంటే ఎనాలిటికల్ పవర్ ఎలా ఉన్నది అంతే, అదొక్కటే. అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ. మూడవది, ఎనీ లాంగ్వేజ్, సివిల్ సర్వీసెస్లో ఉన్నటువంటి ఎనీ లాంగ్వేజ్ ఇట్స్ ఎ స్టాటిక్ సబ్జెక్ట్. అంటే అది స్థిరంగా ఉంటుంది, మారదు. వేరాజ్ సోషల్ సైన్సెస్ అనుకోండి మారుతూ ఉంటాయి, హిస్టరీ కూడా మారదు, కానీ మోడర్న్ హిస్టరీకి వచ్చేసరికి చేంజెస్ వస్తూ ఉంటాయి. బట్ ఓల్డ్ హిస్టరీకి వచ్చేసరికి అది మారదు. అక్బరే, బాబరే, అశోకుడే కదా, వాడు మారలే కదా. ఇక్కడ అంతే, నన్నయ్య భారతాన్ని రాశాడు అని చెప్తాం, కానీ భారతాన్ని ఎవడో శ్రీనాథుడు రాశాడనో శ్రీశ్రీ రాశాడని చెప్పంగా. నన్నయ్య ఆ పద్యమే ఉంటుంది, పద్యం మారదు. నన్నయ్య రాసిన పద్యాన్ని నేను మార్చి చెప్పను. అంటే ఇదేంటి, మనకి సిలబస్ అనేటువంటిది ఒక స్ట్రక్చర్లో ఉండిపోతుంది. దాన్ని ఒక్కదాన్ని మనం చూసుకుంటే చాలు. నాలుగవది, దాంట్లో నుంచే వాడు క్వశ్చన్లు ఇవ్వాలి. అవుట్ ఆఫ్ ద సిలబస్ పోవడానికి లేదు, వాడు జనరల్గా కూడా పోవడానికి లేదు. మహా అయితే జనరల్గా ఎట్లా పోతాడు అంటే, ఇందాక చెప్పాను కదా, ఇప్పుడున్నటువంటి స్త్రీతత్వానికి, శకుంతల స్త్రీతత్వానికి ఏమిటి అనేటువంటిది. ఇప్పుడు స్త్రీల గురించి మనకి తెలుసు, అప్పుడు చూసాము, 2 పక్కన పెడుతున్నాం. దాన్ని మొహాన్ని ముందు పెట్టాము, ఎవరు మొహం వాడు చూసుకుంటాడు. సరే, సింపుల్ లాజిక్. ఇప్పుడు కృష్ణుడు రాయబారానికి వెళ్ళాడు, వెళ్ళి కౌరవులతో మాట్లాడాడు, వచ్చాడు. మనం చిన్నప్పటి నుంచి చూసిందే ఇది. దాన్ని ఏం అడగచ్చు, ఈ రాయబారం అనేటువంటిది ఇప్పుడు ఎట్లా ఉంటుంది అనేటువంటిది. ఏముంది, ఫారిన్ అఫైర్స్. ఇప్పుడు మనకి కూడా దౌత్య సంబంధాలు ఉన్నాయి కదండి. రష్యాకు పోయి మాట్లాడొస్తూ ఉంటాము. ఇవాళ మోడీ గారు టూర్కి వెళ్తున్నారు, ఎందుకు, ఏవో
ఒక్కొక్కటి ఇవే దౌత్యం. ఆ లక్షణాలు ఇక్కడ ఉన్నాయి చెప్పడమే, అంతకంటే ఏమీ ఉండదు. సో కాబట్టి స్టాటిక్ సబ్జెక్ట్ ఇది. వాడు ప్రిస్క్రైబ్డ్ సిలబస్లో నుంచే రావాల్సిందే కానీ దాన్ని దాటిపోవడానికి లేదు. క్వశ్చన్ ఏమన్నా కొంచెం ట్రిక్కీగా ఇస్తే ఇవ్వచ్చు, అది మనం ఏంటి ప్రాక్టీస్ అన్నాం చూడండి, అందులో వస్తుంది మనకి, ప్రిపరేషన్లో అక్కడ వస్తూ ఉంటుంది మనకి. అర్థమైంది కదండి. ఇక మూడవది ఏమిటంటే సివిల్ సర్వీసెస్లో, ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఓన్లీ తెలుగు, ఇప్పుడు ఈ విషయంలో అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, క్వశ్చన్ని అర్థం చేసుకునే విధానంలోనే మీ సక్సెస్ ఉంటుంది. జాగ్రత్త అర్థం చేసుకోండి, క్వశ్చన్ని అర్థం చేసుకునే విధానంలోనే మీ సక్సెస్ ఉంటుంది. ఉదాహరణకి ఒకే క్వశ్చన్ని 4-5 టైప్స్లో అడగచ్చు వాడు. ఉదాహరణకి ఇందాక చెప్పాను కదా, సపోజ్ శకుంతలోపాఖ్యానం ఉన్నది. శకుంతలోపాఖ్యానంలో శకుంతల నేటి మహిళకు ఆదర్శమా చర్చించుము ఒకటి. శకుంతలోపాఖ్యానంలో శకుంతల పాత్ర నేటి మహిళకు ఆదర్శము చర్చించుము. శకుంతలోపాఖ్యానంలో శకుంతల పాత్ర నేటి మహిళకు ఆదర్శమని ఎట్లు చెప్పగలవు? ఒకటే విషయం చూడండి. మొదటిదేంటి? ఆదర్శమా చర్చించుము. అప్పుడు నువ్వేం చేయాలి? ఆదర్శం అయితే ఏంటి, కాకపోతే ఏంటి అని చర్చ చేసి వదిలేయాలి. ఆదర్శము చర్చించుము అన్నాడు అనుకోండి, వాడేదాన్ని చెప్పేశాడు వాడు. ఆదర్శమని నువ్వు నిరూపించాలి, అంతేగాని ఆదర్శం కాదు అనేటువంటి టాపిక్ పోవాల్సిన అవసరం లేదు. ఆదర్శం ఉందా కాదా అనేటువంటిది మళ్ళీ దాని యొక్క ఎలా ఉంటుంది అనేటువంటిది చర్చించడం. అంటే వాడు క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అనేటువంటి దాన్ని పట్టుకోవాలి. దాన్ని కీ పాయింట్ అంట. క్వశ్చన్లో ఉన్న కీ పాయింట్ పట్టుకున్నామంటే మోర్ దాన్ ఎనఫ్. ఇక్కడ వచ్చేటువంటి లిటరేచర్లో వచ్చేటువంటిది ఏంటంటే మ్యాక్సిమం ఇయర్స్ టుగెదర్ మనకి 2015 తర్వాత ఈ సిలబస్ చేంజ్ అయింది. అప్పటి నుంచి చూస్తే అదే క్వశ్చన్లు రిపీట్ అవుతూ ఉంటాయి, జస్ట్ కీవర్డ్ మారుస్తాడు అంతే. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూడండి, ప్రిపరేషన్లో ఇక్కడ ముద్ద పెట్టుకుంటాం. శకుంతల ఆ యొక్క ఉమెన్ పవర్ ఎట్లా ఉన్నది అని పెట్టుకుంటాం. వాడు అడిగిన దాన్ని దీంట్లో ఇస్తాం. బంగారం ముద్ద ఉన్నదండి, ముక్కు పుడక చేయించుకోవాలన్నా, చెవిదుద్దులు చేయించుకోవాలన్నా, హారం చేయించుకోవాలన్నా, ఏదైనా అడిగేవాడిని బట్టి ఉంటుంది. బట్ ముద్ద మన దగ్గర ఉండాలి. బంగారం మన దగ్గర ఉంటే వాడు ఏది అడిగితే ఆర్నమెంట్ మనకి ఇస్తాం. ఇది అంతే, సింపుల్ లాజిక్, సింపుల్. సో కాబట్టి ఇది స్టాటిక్ సబ్జెక్ట్ కావడంలో మీకు ఒక అడ్వాంటేజ్ ఏమిటి అంటే హీ కాంట్ గో బియాండ్ ది సిలబస్. ఇది మనకు ఉన్నటువంటిది. ఓకే, ఇక ఇంకా ఏమైనా వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నాయా మీకు? ఎందుకంటే సిలబస్కి వెళ్దాం ఒకసారి. చెప్పండి అన్న, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 100%. ఇంకొకటి కూడా చెప్తా, నా క్లాస్ ఎప్పుడూ కూడా ఒకడు చెప్పేవాడు ఒకడు వినేవాడు అనేటువంటిది నేను ఒప్పుకోను. ఇంటరాక్టివ్ మెథడ్లోనే ఉంటాను నేను. ఎందుకంటే నేను మీకోసం ఉన్నాను కానీ మీరు నా కోసం రాలే, గుర్తుపెట్టుకోండి. సో మీకు ఎలా కావాలి అనేటువంటిది ఇవ్వడం నా బాధ్యత. మీకు ఏ మార్గంలో మిమ్మల్ని ప్రిపేర్ చేయాలనేటువంటిది అది నా బాధ్యత. అడిగి తెలుసుకోవడం మీ హక్కు. సో కాబట్టి మీకు ఎటువంటి సందేహాలున్నా వాటన్నిటిని తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇది ప్రధానంగా మనం చూడాల్సినటువంటిది. కాబట్టి ఇంటరాక్టివ్గా ఉంటేనే మనకి ఇంకోటి ఓపెన్ అప్ అయిపోవాలి. సంశయాత్మా వినశ్యతి అంటాడు భగవద్గీతలో. అంటే సందేహం ఉన్నది అంటే అదంతటితో నాశనం అయిపోద్ది. ఇప్పుడు నేను లెసన్ చెప్తున్నాను, మీకు ఒక సందేహం ఉంది, ఆ సందేహం వెంటనే అడిగాలి. అయ్యో అడిగితే సార్ బాధపడిపోతాడేమో, ఆయన దిగులు పడిపోతాడేమో, మొహమాట పడిపోతాడేమో మీరు పెట్టుకున్నారనుకోండి, మీకు సందేహం ఉందని నాకు తెలియదు, నాకేమో పరకాయ ప్రవేశం లేదు కాబట్టి. సో దాంతో ఏమవుతుంది, ఇప్పుడు వచ్చే పరిస్థితి మీకేంటి, ఆ సందేహం తెలుస్తూ ఉంటుంది. నేను చెప్పేటువంటి విషయం అంతా కూడా పక్కతో వెళ్ళిపోయింది, పట్టించుకోరు. ఒక 5 నిమిషాల తర్వాత అయ్యో ఏంటి సార్ ఏదో చెప్తున్నాడు మనం వచ్చేసామని అప్పుడు వచ్చేస్తారు ఈ లోకానికి. అప్పటికే కొన్ని పాయింట్స్ వెళ్ళిపోతాయి కాబట్టి లింక్ దొరకదు. అంటే ఏంటి, సందేహం తర్వాత చెప్పిందంతా కూడా మీకు కొంత దూరం అవుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ సందేహాలు తీర్చుకోవాలి, ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. ఇది ఇక విషయానికి సంబంధించి ఏంటంటే నోట్స్ అయితే మీకు ఎటు ఇస్తాను నేను, నో డౌట్. మీకు ఎట్లా ప్రిపేర్ కావాలో అట్లా. ఒక్కటి మాత్రం నేను గన్ షాట్గా చెప్పగలనమ్మా, వన్స్ మీరు ప్రిలిమ్స్ కొట్టండి, మెయిన్స్ ప్రిపేర్ చేసే బాధ్యత నాది. ఇది నేను ఎప్పుడు ఛాలెంజింగ్ ఇస్తాను. ప్రిలిమ్స్ కొట్టండి, ప్రిపేర్ చేసే బాధ్యత నాది. ఇది మాత్రం నేను చెప్పగలను. ఓకే, ఇక సిలబస్కి వస్తే మనకి 2 పార్ట్లు ఉంటాయండి. ఏ లాంగ్వేజ్ తీసుకున్నా 2 పార్ట్లు.
తెలుగు భాష, తెలుగు సాహిత్యం రెండు ఉన్నాయి మనకి. తెలుగు భాష, తెలుగు సాహిత్యం. భాష ఏంటి, సాహిత్యం ఏంటి చెప్పండి సరదాగా. భాష అంటే ఏంటి, సాహిత్యం అంటే ఏమిటి? ఏంటి మౌనవ్రతం ఉందే వాళ్ళని సోమవారం? సింపుల్ అమ్మా. అక్షరాలు ఇవన్నీ ఉండేటువంటిది భాష. వాటన్నింటి నుంచి మనకు వచ్చే భావం సాహిత్యం. అదే ఆమె అందంగా ఉన్నది, ఇది చెప్పా, తెలుగు భాషలో చెప్పా. ఆమె అందంగా ఉన్నది అంటే మీకు ఒక రూపం వచ్చేస్తుంటుంది లోపల. అందం అంటే ఏమిటి, దాని వ్యవహారం ఏమిటి, ఇంకా దానికి ఉండేటువంటిది. ఆ వ్యవహారాన్ని మన కళ్ళ ముందు తెచ్చేదే సాహిత్యం. సింపుల్ లాజిక్ అంతే. ఇది చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నదే. సో భాష సాహిత్యం ఇది. ఓకే. తెలుగు తీసుకుంటే మనకి అక్షరాలు ఉన్నాయి, 56 అక్షరాలు ఉన్నాయి. వాటితోటి పదాలు ఏర్పడతాయి, పదాల నుంచి వాక్యాలు ఏర్పడుతూ ఉంటాయి, వాక్యాల నుంచి పేరాలు వేస్తూ ఉంటాయి, పేరాల నుంచి నవలలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. సో ఈ అక్షరాల ద్వారా ఏర్పడే పదాలు, పదాల ద్వారా ఏర్పడే వాక్యాలు ఇవన్నీ కూడా భాషకు సంబంధించినవి. వాటి ద్వారా మనం ఏదైతే భావాన్ని పొందుతూ ఉంటామో, విషయాన్ని గ్రహిస్తూ ఉంటామో అది సాహిత్యం అవుతూ ఉంటుంది. ఓకే. ఇక మనకున్నటువంటి సిలబస్లో తీసుకుంటే తెలుగు తీసుకుందాం. మనకి సౌత్ ఇండియాకి సంబంధించి, దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి భాషల్ని తీసుకుంటే ద్రవిడ భాషా కుటుంబం అంటాం. నార్త్ ఇండియాకు వచ్చేసరికి ఆర్య భాషలు మనకున్నటువంటివి. చాలామంది సంస్కృత పదాలు తెలుగులో ఎక్కువగా ఉండడంతో ఇది సంస్కృతం నుంచి వచ్చింది అనుకుంటారు. కాదు, తెలుగు అనేటువంటిది ద్రవిడ భాషల నుంచి వచ్చింది అనేటువంటిది. అది నిరూపించడం అనేటువంటిది మనకి మొదటి చాప్టర్లో ఉంటుంది. ద్రవిడ భాషలు అంటే ఏంటి, ద్రవిడ భాషల్లో తెలుగు ఎట్లా ఉంటుంది అని చెప్పడం. ఉదాహరణకి తమిళం ఉన్నదనుకోండి, కన్ను అంటారు వాళ్ళు, కన్నె. దాన్ని తెలుగులో మనం కన్ను అంటున్నాం. అదే సంస్కృతంలో కన్నునేమంటాము, ఎవరన్నా చెప్పగలరా అమ్మా? నయనము, నేత్రము, అక్షి ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, కన్ను, కన్ను, నేత్రము ఏది దగ్గరగా ఉన్నాయి? కన్ను, కన్ను, నేత్రము. నేత్రం కొంచెం పక్కకి వెళ్ళిపోయింది, ఈ రెండు ఉన్నాయి. ఇలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇది తమిళానికి దగ్గరగా ఉన్నది కాబట్టి తమిళ ఏ మూల భాషకి చెందిందో ఆ మూల భాష తెలుగు అని చెప్తాం. అలా కంపారిటివ్. ఇది మనకి మొదటి దాంట్లో ఉన్నటువంటిది. అసలు తెలుగు ఎప్పుడు పుట్టింది? భాష అనేటువంటిది ఎప్పుడో పుట్టి ఉండాలి కదా. అవి ఎట్లా నేర్చుకుంటాము? మనకి క్రీస్తు పూర్వం ఎట్లా ఉంది, క్రీస్తు శకం ఎట్లా ఉంది, క్రీస్తు తర్వాత వచ్చినటువంటి రాజ భాషలు. ఎందుకంటే మనకి ప్రాచీన కాలంలో రాజులు ఎక్కువగా సంస్కృతాన్ని, ప్రాకృతాన్ని బాగా వృద్ధి చేసినటువంటి వాళ్ళు. మనం ఏం చెప్తానంటే పండితుల భాష సంస్కృతము, రాజభాష ప్రాకృతము, ప్రజల భాష తెలుగు. తెలుగు మాట్లాడేవాళ్ళు, కానీ నేర్చుకోవాలంటే ప్రాకృతం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం కూడా అంతే కదండి. చాలా ఇప్పుడు మనం ఎంత తెలుగు వాళ్ళమైనా జీవోలు అవన్నీ కూడా ఇంగ్లీష్లో నేర్చుకోవాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితి వస్తుంది. సో కాబట్టి ఆ కాలంలోనే ఉన్నది అది. దీన్ని బట్టి తెలుగు ఎప్పుడున్నది, ఎలా డెవలప్ అయింది, ఇప్పుడు మనం మాట్లాడుతున్న తెలుగుకి అప్పటికి ఉన్నటువంటి తేడా ఏమిటి, ఇవి తెలుసుకుంటూ ఉంటాం. సో ద్రవిడ భాషలు అనేటువంటి దాంట్లో తెలుగు ఎలా వచ్చింది, రెండో పాయింట్కి వచ్చేసరికి ద్రవిడ భాషల్లో ఉన్నటువంటి అక్షరాలు తెలుగులో ఎలా మారాయి అనేటువంటిది మనం చెప్పుకుంటున్నాం. మూడవది అప్పుడు తెలుగు. ఇప్పుడు నన్నయ్య కాలానికి ఇప్పటి కాలానికి తెలుగు ఎలా ఉన్నది? నన్నయ్య ఏమనేవాడు? వచ్చియుండెను అనేవాడు. మనం ఏమంటాం? వచ్చాడు అన్నాం. సింపుల్. ఆ పదం ఇట్లా మారింది అనేటువంటిది మనం చెప్పుకుంటున్నాం. ఈ పదం మార్పు అనేటువంటిది. దీనికి ఇంకొకటి ఏంటి, ఇతర భాషా ప్రభావాలు ఉంటాయి మనకి. అంటే ప్రతి భాష మీద కూడా ఇతర భాష ప్రభావాలు ఉంటూ ఉంటాయి. అంటే ఒక నిరంతరంగా సజీవంగా ఒక లాంగ్వేజ్ నడుస్తూ ఉన్నది అంటే ఇతర భాషా సంస్కృతుల ప్రభావం దాని మీద ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీకు చాలా సింపుల్గా చెప్తా. రోజు మనం అన్నం తింటాం. చాలామంది అన్నము అనేటువంటి తెలుగు పదం అనుకుంటాం, కానీ అది సంస్కృత పదం. తెలుగులో కూడు, బువ్వ అసలు తెలుగు పదం, కానీ ఇప్పుడు అది మాట్లాడితే వీడికి తెలుగు రాదురా అంటారు. సో ఇతర భాషా ప్రభావాలు ఎలా వచ్చాయి అనేటువంటిది. కొన్నిటికి మనకు అసలు
కొన్నిటికి ఎక్కడా కూడా మనకి తెలుగు పదాలు ఉండవు, ఎక్కడా కూడా. ఉదాహరణకి కంప్యూటర్, తెలుగు లేదు, ఇతర భాష ప్రభావం అలా వచ్చేసాయి. ఇంకా చాలా పదాలు మనం ఇతర భాషల నుంచి చెప్తున్నాం. అంతెందుకండి, పొద్దునే అందరం ఇడ్లీ తింటామా, సాంబార్తో తింటామా, మన పదాలు అవి తమిళ్ నుంచి ఇక్కడికి వచ్చేసాయి మనకి. అలానే చిత్రాన్నము కన్నడం నుంచి వచ్చింది, పులిహోర మనది. సో ఈ ఇతర భాషల నుంచి ఎలా వచ్చాయి, ఏమేమి వచ్చాయి అనేటువంటిది అన్నీ నేర్చుకోము. కొన్ని భాషల్లో ఒక 4-5 పదాలు, వాడేమి ఈ పదం ఎక్కడిది అని అడగదు. ఫలానా భాషల ప్రభావం తెలుగు మీద ఎలా ఉంది అంటే ఇలా ఉంది అని 4-5 ఎగ్జాంపుల్స్ చెప్పి వదలదు. ఎందుకంటే వాడు అడిగేది 150 పదాల వరకు మాత్రమే. ఆ కొన్ని నేర్చుకుంటే చాలు మనకి. ఓకే, తర్వాత మోడర్నైజేషన్ అంటాం. భాష ఎలాగా ఆధునికీకరించండి అంటే ఇదివరకు ఉన్నటువంటి భాషకి ఇప్పటికీ ఎలాగ మార్పు వచ్చింది. పత్రికలు ఉన్నాయి లేదా మాధ్యమాలు ఉన్నాయి, దాంట్లో భాష మార్పు వస్తూ ఉంటుంది. అవి ఎలా వచ్చాయి అనేటువంటిదే ఆధునీకరణ. ఉదాహరణకి మనకి అనేక పదాలు గతంలో అర్థం కంటే కూడా ఇప్పటి అర్థానికి మార్పు వస్తూ ఉంటాయి. అంతెందుకు, ఇప్పుడు మీ యూత్ భాష మాట్లాడదాం మనం. వాడు పులిహోర కలుపుతున్నాడు రా అంటారు, అంటుంటారా? ఇప్పుడు ఉంది కదా ఆ పదం. పులిహోర అనేటువంటిది నిజానికి మనకి పవిత్రమైనటువంటి ఆహారం. దాని కాస్త ఎట్లా మార్చేసారు చూడండి, ఆడు బిస్కెట్ వేస్తున్నాడు రా అంటారు. ఇది మనకి మోడర్నైజేషన్లో వచ్చినటువంటి మార్పులు. ఇవనే కాదు, ఇంకా అట్లాంటి పాయింట్స్ మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక మోడర్నైజేషన్ తర్వాత మనం చూడాల్సినటువంటిది మాండలికాలు అనేటువంటిది, అంటే డయాలెక్ట్స్ అంటాం. ఉదాహరణకి తెలుగే, తెలంగాణలో ఒక రకమైన తెలుగు ఉంటుంది, ఆంధ్రాలో ఒక రకమైన తెలుగు ఉంటుంది. తెలంగాణలోనే మహబూబ్నగర్ తెలుగు వేరు, ఆదిలాబాద్ తెలుగు వేరు, కరీంనగర్ తెలుగు వేరు, నల్గొండ తెలుగు వేరు. ఆంధ్రాకు వచ్చేసరికి అక్కడ శ్రీకాకుళం వాళ్ళ భాష వేరుంటుంది, విశాఖపట్నము, అనకాపల్లి, గోదావరి జిల్లా భాష వేరుంటుంది, ప్రకాశం, కృష్ణా భాష వేరుంటుంది, రాయలసీమ భాష వేరుంటుంది. రాయలసీమలో మెట్టుచ్చు కొడతా అంటారు, చెప్పుని మెట్టుచ్చు కొడతారు. మిగిలిన ప్రాంతాల్లో మెట్టు అంటే స్టెప్స్ కదా, తేడా వస్తుంది. వీటిని మాండలికాలు అంటాం. ఆ మాండలికాలు ఎలా వచ్చాయి, కొన్ని పదాలు మనం తెలుసుకుంటాం. ఒకే పదం ఎలా ఉంటుంది అనేటువంటిది. ఉదాహరణకి అమ్మాయి, అబ్బాయి అనేటువంటిది ఆంధ్ర వైపు ఉంటుంది, తెలంగాణకు వచ్చేసరికి పోరి అంటారు. ఇక్కడ ఉన్నట్టు పోరి, పోరడు అనేటువంటిది. ఈ భాషలు ఎలా వచ్చాయి. అలానే ఆనపకాయ, సొరకాయ, ఈ తేడాలు. ఇట్లా మనం కొన్ని పదాలు అన్నీ చెప్పుకో. ఎందుకంటే భాష చాలా విస్తృతమైంది, అంతా వాడు అడగడు, వాడు పట్టించుకోడు. కొన్ని పదాలు మాత్రమే. వాడు అడిగే ప్రశ్న ఎలా ఉంటుంది అంటే, సపోజ్ తెలంగాణ మాండలికంలో భేదాలను వివరించుము అంటాడు. ఆ 4 పదాలు చెప్పేస్తాం, వదిలేస్తాం. లేదా తెలంగాణకి రాయలసీమకి ఉన్నటువంటి తేడా చెప్పుము అంటాం. మీకు ఎక్కడొస్తుంది తెలంగాణకి రాయలసీమకి తేడా అనేటువంటిది? మీరు జాగ్రత్తగా చూస్తే కర్నూలు, మహబూబ్ నగర్ 2 బార్డర్, అవునా? ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఆ బార్డర్లోకి వచ్చేసరికి అక్కడ వాళ్ళకి తెలంగాణ పదాలు వస్తాయి, ఇక్కడ వాళ్ళకేమో ఆంధ్ర పదాలు వస్తాయి. చిత్తూరు, తమిళనాడు తీసుకుంటే చిత్తూరు ప్రాంతంలో తమిళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, నెల్లూరు దాకా తమిళ ప్రభావం ఉంటుంది. ఇలాగ మాండలికాలు ఏర్పడుతూ ఉంటాయి. అలానే కొన్ని మనం చేసే పనుల ద్వారా మాండలికాలు వస్తూ ఉంటాయి. వాటిని వృత్తి మాండలికాలు అంటారు. ఇప్పుడు సపోజ్ వైద్యం ఉన్నది, మెడికల్ ఫీల్డ్ ఉంది, దాంట్లో వాడే పదాలు మిగిలిన చోట్ల వాడడం చూడండి. స్టెథోస్కోప్ అన్నాడు వాడు, థర్మామీటర్ అన్నాడు. దాన్ని ఇంకెక్కడైనా వాడతామా మనం? నాకు తెలిసి స్టెథోస్కోప్ ఇంకెక్కడ వాడరు. వ్యవసాయదారుడు ఎవడు స్టెథోస్కోప్ వాడు, అవునా? అంటే ఏంటి, దానికి అది అలా పర్మనెంట్ అయిపోయింది, దాని ప్రత్యేకం అన్నమాట. వీటిని వృత్తి మాండలికాలు అంటూ ఉంటారు. ఈ మాండలికాల గురించి మనం తెలుసుకుంటాం. అలానే ఇందాక చెప్పాను కదా, అక్షరము, అక్షరాల నుంచి పదాలు, పదాల నుంచి వాక్యాలు. వాక్యాలు ఎలా ఏర్పడతాయి? మన వాక్యానికి సంస్కృత వాక్యానికి తేడా ఏముంది, మన వాక్యానికి ఇంగ్లీష్ వాక్యానికి తేడా ఏముంది? మనదేంటి, కర్త, కర్మ, క్రియ. రాముడు రావణుని చంపెను, రాముడు కర్త, రావణుడు కర్మ, చంపెను క్రియ, అవునా? ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇంగ్లీష్ ఏమంటాం, ఇంగ్లీష్లో ఏం చెప్తారని చెప్పండి ఆ వాక్యం? రామ కిల్డ్ రావణ. ఇక్కడ కిల్డ్ అనేటువంటి క్రియ మధ్యకు వచ్చింది. వాళ్ళది ఎట్లా వస్తుంది, కర్త, క్రియ, కర్మ. మనదేమో కర్త, కర్మ, క్రియ.
ఒక్కొక్కప్పుడు ఏమవుతుంది, ఈ కర్తే కర్మగా మారుతూ ఉంటుంది, కర్మే కర్తగా మారుతూ ఉంటుంది. అది ప్రతి భాషలోనూ ఉండేటువంటిది. అది ఎలా వస్తుంది అనేటువంటిది. ఇంకొకటి, నా చేత పరీక్ష రాయబడింది. ఇది మంది కాదు, ఇది సంస్కృత ప్రభావం. మనం ఏం రాస్తాము, నేను పరీక్ష రాశాను అంటాం. ఈ వాక్య భేదాలు ఎలా ఉన్నాయనేటువంటిది 5-6 వాక్యాలు ఉంటాయి. వాటి గురించి మనం తెలుసుకుంటాం. ఇక చివరిది అనువాదం, ట్రాన్స్లేషన్. ఏమున్నదండి, ఇంగ్లీష్ నుంచి ఎలాగొస్తాయి, అనువాదం ఎలా చేస్తారు, ఈ అనువాదం చేసేటప్పుడు సమస్యలు ఏంటి, అంతే కదండి. అనువాదం సమస్యలు మీకు సింపుల్ చెప్తా. తెలుగులో స, ష, స ఉన్నాయా? 3 స, ష, స. ఓకే. ఇప్పుడు ఇంగ్లీష్లో SITA అన్న సీత. ఓకే, సీత. SIVA శివ. అక్కడేమో మనం మెలికసా రాయాల్సి వస్తుంది, ఇక్కడేమో మామూలు సా రాయాల్సి వస్తుంది. సీతలోనేమో మామూలు సా వస్తుంది, ఇక్కడేమో మెలికసా వస్తుంది. ఇంగ్లీష్లో అవి లేవు. శాశాసాల తేడాలు ఇంగ్లీష్లో లేవు, మనకి ఉన్నాయి. సో అనువాదం చేసేటప్పుడు ఈ చికాకు వస్తుంది మనకి. లా లా ఇంగ్లీష్లో లా లా తేడా లేదు, మనకున్నాయి. మంగళవారము అనేటువంటిది మళ్ళా అనేటువంటిది మనకున్నది, వాళ్ళకి ఏదైనా ఎల్ఏనే రాయాలి. ఇటువంటి వచ్చినప్పుడు ఏం సమస్యలు వస్తాయి. మూడోది, కొన్ని పేర్లు RAMA, రమానా ఇలాంటి సమస్యలు ఉంటాయి. పోనీ తెలుగులో తీసుకుంటే రమా వచ్చింది, రామా వచ్చాడు. ఓకే, RAMA కేమ్ అన్నా ఇంగ్లీష్లో. అప్పుడు ఏం చెప్పాలి, RAMA కేమ్. ఇప్పుడు రమా కేమ్ అంటే వచ్చింది, రామా కేమ్ అంటే వచ్చాడు. అక్కడ వచ్చింది వచ్చాడు రెండింటికి కూడా కేమే ఉంది, ఆ తేడా మనకున్నది. సో ఇట్లాగా మనం అనువాదం చేసేటప్పుడు ఎటువంటి సమస్యలు వస్తాయి అనేటువంటిది మనం అదే మనకు అన్నీ తెలిసినవే అండి, విషయాలన్నీ తెలిసినవి. వాడు ఏం చేశాడంటే సిలబస్లో పెట్టాడు అంతే. సిలబస్ అనేసరికి మనం దాన్ని ఏదో భూతద్దంలో చూస్తాం కాబట్టి మనకు భయం వేస్తుంటుంది. మనం రోజు వాడే వాటిల్లో నుంచే మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. ఇంకొకటండి, లిటరేచర్లోకి వెళ్తే తప్ప లాంగ్వేజ్కి వచ్చేసరికి ఇదే ఉదాహరణ తీసుకోవాలన్న రూల్ లేదు. మనకి తెలిసింది ఏదైనా కానీ సమర్థనీయంగా ఉంటే అది తీసుకోవచ్చు. నువ్వు మాట్లాడే మాట ప్రతి దాంట్లోంచి నువ్వు తీసుకోవచ్చు, తప్పేమీ లేదు. బట్ సమర్థనీయంగా ఉండాలి, ఆ సూత్రానికి ఇది ఉండాలి. ఇది మనకి పేపర్ 1లో ఉండేటువంటి భాషాశాస్త్రం. భాషాశాస్త్రంలో రెండోది ఏంటంటే మనకి లిటరేచర్, హిస్టరీ ఆఫ్ లిటరేచర్. తెలుగు భాష ఎట్లా పుట్టింది, తెలుగులో మొట్టమొదటి కావ్యం ఏమిటి, మొట్టమొదటి రచన ఏమిటి, నన్నయ్య భారతం రాసినప్పుడు పరిస్థితులు ఏంటి, తర్వాత తిక్కన, తర్వాత శివకవియుగం ఒకటి వచ్చింది మధ్యలో. శివకవులు ఎట్లా వచ్చారు, వాళ్ళు ఏం కావ్యాలు రాశారు, తిక్కన ఏమేమి రాశాడు, ఎర్రని యుగంలో వచ్చిన లక్షణాలు ఏంటి, శ్రీనాథుడు ఏం రాశాడు, పోతన్న ఏం రాశాడు, ప్రబంధాల్లో ఏమున్నాయి, తర్వాత గేయానికి వచ్చేసరికి అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు, ఈ 3 మనకున్నటువంటివి. ఇది ఎలా డెవలప్ అయింది మన లిటరేచర్, అక్కడి నుంచి ఎలా డెవలప్ అయ్యి ఇటువంటి వివిధ రకాలైనటువంటి విషయాలు వచ్చాయి అనేటువంటి గ్రంథాలు వచ్చాయి అనేటువంటిది అది హిస్టరీ ఆఫ్ లిటరేచర్లో తెలుసుకున్నాం. దాంట్లో ఇంకొకటి ఏముంటుందంటే మనకి లిటరీ ఫార్మ్స్ అంటాం మనం. అంటే నవల, కథ లేదా కథానిక, నాటిక, కవిత్వం, కావ్యం, ఖండకావ్యం. అంటే నవల వేరు, కథ వేరు, విషయం ఒకటే కానీ చెప్పే విధానంలో తేడా వస్తూ ఉంటుంది. నవల అంటే ఏమిటి, కథ అంటే ఏమిటి, ఈ ఒక వివరణ తెలుసుకుంటాం. అలానే వివిధ రకాలు. ఇప్పుడు జాతీయోద్యమ కాలంలో మనకి ఇది ఫ్రీడమ్ ఫైట్, స్వాతంత్రోద్యమ కాలంలో మనకి సాహిత్యం అంతా కూడా దేశభక్తి గురించి చెప్పింది. ఆ కాలంలో ఎటువంటి అంశాలు వచ్చాయి, అంతకుముందు సంఘ సంస్కరణ ఎలా ఉన్నది మనకి, ఆ తర్వాత ఎటువంటి మార్పులు వచ్చాయి, వివిధ ఉద్యమాలు అంటాం వాటిని మనం. అది ఎక్కడి దాకా ఉంటుంది, స్త్రీవాదము, దళితవాదం, ఫెమినిస్టిక్ పోయిటరీ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి శాఖగా వచ్చేసింది మనకి, చాలా గొప్పదైనటువంటి శాఖ. అలానే దళిత్ మూమెంట్ అనేటువంటిది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శాఖ వచ్చింది. లిటరేచర్లో ఇవి ఉన్నాయి. వీటిని డీల్ చేసేటువంటిది మనకి పేపర్ 1 మొత్తం. ఓకే, ఇది పేపర్ 1. ఇక పేపర్ 2కి వచ్చేసరికి ఈ పైన ఏవైతే చెప్పుకున్నామో వాటికి సంబంధించినటువంటి సాహిత్యంలో ఉన్నటువంటి అంశాలు ఉంటాయి. అందులో మొట్టమొదటిది
శకుంతలోపాఖ్యానం, దుష్యంతోపాఖ్యానం అంటాడు వాడు. అంటే నన్నయ్య రాసినటువంటి భారతంలో ఉన్నటువంటి అంశం మనకి. అంటే శకుంతల దుష్యంతుడు వివాహం చేసుకోవడం, గాంధర్వ వివాహం చేసుకోవడం, అతను వెళ్ళిపోవడం, మళ్ళీ నిన్ను వచ్చి తీసుకెళ్తాను రాజమర్యాదలో తీసుకెళ్తాను రాకపోవడం, ఈమె వెళ్ళడం అక్కడికి, వాడిని గోవిడ్ను కొడుకు అంటే ఒప్పుకోకపోవడం, ఈ గోలంతా అయిన తర్వాత ఆకాశవాణి గారే నీ కొడుకేరా చూసుకోరా అని చెప్పడం. ఈ పాఠ్యభాగం మనకున్నటువంటిది. ఇది నాకు తెలిసి చిన్నప్పుడు మనం 8th నుంచో 9th నుంచో 10th నుంచో ఎక్కడో ఈ శకుంతలోపాఖ్యానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి అమ్మా. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంది మీకు అది. సో కాబట్టి మీది కామన్ కోర్ కదా ఇప్పుడు, కరెక్టే. సో ఆ పాఠ్యభాగం. రెండవ దానికి వచ్చేసరికి తిక్కన రాయబారం. తిక్కన అక్కడికి వెళ్ళి కౌరవుల దగ్గరికి వెళ్ళి ఏమేమి మాట్లాడాలని చెప్పినప్పుడు ధర్మరాజు ఏం చెప్పాడు, మీకు డిగ్రీలోనో ఇంటర్లోనో ఉండాలి, పగ అడగించుటంత ఈ శుభంబాది వేస్త అడంగునే పగం పగ అట్లాంటివే ఉండాలి మనకి. సో తిక్కన ధర్మరాజు ఏమేమి మాటలు చెప్పాడు, కృష్ణుడు ఏమేమి మాట్లాడాడు, ద్రౌపది ఏమేమి చెప్పింది, ఇది అంశం. ఇక మూడవది శ్రీనాథుడు రాసిన గుణనిధి కథ. ఇది కూడా ఎక్కడో ఉండాలి సిలబస్లో, ఎప్పుడో మరి మీరున్నప్పుడు ఉందో లేకపోతే అంత ముందు సిలబస్లో ఉందో మారిందో నాకు తెలియదు. కానీ గుణనిధి అనేటువంటి వాడు తల్లి గారాబంతో బాగా పెరుగుతూ ఉంటాడు. వాళ్ళ నాన్నేమో మంచి పండితుడు, నిష్ఠానియమాలు ఉన్నటువంటి వాడు. వీడేమో అవేవి చేయకుండా, యజ్ఞయాగాదులన్నీ పట్టించుకోకుండా, సంధ్యవార్చకుండా, వ్యసనాలకి లోనైపోయి స్త్రీలోలత్వంతో నాశనమైపోతుంటాడు. అది తెలిసి తండ్రి తన తల్లిని వదిలేయడం, వీడు ఎక్కడికి పోవాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ శివరాత్రి నాడు శివాలయంలో పడుకోవడం, అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరూ చూడకుండా భోజనం ప్రసాదం తీసుకోవాలని అనుకున్న సమయంలో ఆడు ఏమేం చేశాడు, అక్కడ వాళ్ళు లేచి అతన్ని ఎట్లా చంపేశారు, ఈ కథ చిన్నప్పుడు మనకు ఉన్నటువంటిది. ఇది మనకు ఉన్నటువంటిది. తర్వాత సుగాత్రి శాలీన్ల కథ అనేటువంటిది మనకు ఉన్నటువంటిది. అంటే ఇది 16వ శతాబ్దంలో వచ్చినటువంటిది. కేవలం బాహ్య సౌందర్యం కంటే కూడా, అంటే కృత్రిమ సౌందర్యం కంటే కూడా సహజ సౌందర్యం ఎంత గొప్పది అని చెప్పేటువంటి ఒక అంశం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విషయం. అది మనకి సుగాత్రి శాలీన్ల కథ అనేటువంటిది. తర్వాత మొల్ల రామాయణం. తెలుగులో రామాయణాలు రాసినటువంటి గొప్పవాళ్ళలో మొల్ల ఒకటి సంక్షిప్త రామాయణం అంటాం దాన్ని మనము. ఆమె ఎలా రాసింది, అందులో మనకి బాలాకాండంలో మాత్రమే ఉంది. అంటే రాముడు పుట్టడం, తర్వాత స్వయంవరానికి వెళ్ళడం, అంతకుముందు ఈ యజ్ఞాన్ని కాచడం, ఇంత మటుకు మనకి ఉన్నటువంటిది. ఇక ఆంధ్రనాయక శతకం అనేటువంటిది ఒకటి ఉన్నది మనకి. శతకం అంటే 100 పద్యాలు ఉంటాయి. శతము అంటే 100 కదా, 100 పద్యాలు ఉంటాయి. ఆ 100 పద్యాలు ఒక శతకం అనేటువంటిది ఒక ప్రక్రియ మనకి, ఒక ఫామ్, లిటరీ ఫామ్. అందులో ఆంధ్రనాయక శతకం ప్రత్యేకం. ఎందుకంటే పైకి తిడుతున్నట్టుగా ఉంటుంది, లోపల పొగడుతూ ఉంటుంది. మనకి వ్యాజస్తుతి అంటాం, అదొక ప్రత్యేకమైనటువంటిది. అది ఏమేమిటి అనేటువంటిది మనకు ఆ శతకం ఉంది. ఇదేమో ఓల్డ్ లిటరేచర్లో వస్తుంది, ప్రాచీన పద్యభాగం కింద వస్తుంది. ఇక ఆధునిక పద్యభాగానికి వచ్చేసరికి కృష్ణశాస్త్రి గారు రాసినటువంటి కృష్ణపక్షం ఉన్నది. అట్లానే విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసినటువంటి ఆంధ్ర ప్రశస్తి అనేటువంటిది దేశభక్తి కావ్యం అది. అలానే నారాయణ రెడ్డి గారు రాసినటువంటి కర్పూర వసంతరాయలు అనేటువంటి కావ్యం రెడ్డి రాజుల కాలంలో ఉన్నటువంటిది, అద్భుతమైనటువంటిది. దాని ద్వారా రాజు, మంత్రి, సేనాధిపతి వీళ్ళు ఎలా ఉండాలి అనేటువంటిది చెప్తారు. దాని ద్వారా మనం ఇప్పుడు దీంట్లో ఏం నేర్చుకుంటాము అంటే, ఆ 3 ఇప్పుడు లేవు. ఆ 3 మనమే చేయాలి. కలెక్టర్గా అయితే రాజుగా మనం ఎలా ఉండాలి, అట్లనే రాజకీయ నాయకులకు మనం ఎటువంటి సలహాలు ఇచ్చేటప్పుడు మంత్రిగా ఎలా ఉండాలి, ప్రజల పక్షాన పోరాడేటప్పుడు ఒక సైన్యాధిపతిగా ఎలా ఉండాలి, ఇటువంటి క్వాలిటీస్ని చెప్పడానికి ఇటువంటి లెసన్స్ మనకు బాగా ఉపయోగపడతాయి. ఇది కర్పూర వసంతరాయల్లో ఉన్నటువంటిది. తర్వాత జాషువా రాసినటువంటి గబ్బిలం కావ్యం. గబ్బిలం అనేటువంటిది మనకి చిన్నప్పుడు దాని గురించి తెలుసుకొని ఉంటారు. జాషువా గురించి చాలా చోట్ల వచ్చి ఉంటుంది మీకు. శిశువు అనేటువంటిది ఏదో ఉండాలి ఎప్పుడో 9th క్లాస్లోనో 8th క్లాస్లోనో. జాషువా, అందులో గబ్బిలం, ఒక గబ్బిలంతో ఒక దళితుడు ఎలాగ మాట్లాడాడు, తాను పడిన బాధలు ఏమిటి, అక్కడికి పోయి శివుడికి తన బాధలు చెప్పమని పంపించడం, ఇది మనకు ఉన్నటువంటి అది ఒక కావ్యం. ఇవి కాకుండా గురజాడ అప్పారావు రాసినటువంటి కథానికలు కొన్ని ఉన్నాయి మనకి. ఒక చిన్న పుస్తకం ఉంటుంది. అల్పజీవి అనే ఒక నవల ఉన్నది. ఎన్జిఓ అనే నాటకం ఉన్నది. శారద లేఖలు అనేటువంటిది లేఖా సాహిత్యం. ఇవన్నీ కూడా మనకి సాహిత్యం కింద వస్తాయి. వీటిల్లో మనకి ఎక్కువగా ప్రాచీన సాహిత్యంలో ఉండేటువంటివి, అంటే వాడు ప్రాచీన సాహిత్యానికి ఆధునిక సాహిత్యానికి సపరేట్గానే క్వశ్చన్స్ ఇస్తాడండి.
కంపల్సరీగా దేంట్లోంచి ఏమేమి క్వశ్చన్స్ వస్తాయనేటువంటిది ఇన్ డ్యూ కోర్స్ మనం నేర్చుకుంటాం, నో డౌట్. ఇన్ డ్యూ కోర్స్ మనం నేర్చుకుంటాం ఎందులో నుంచి ఏం రావడానికి ఆస్కారం ఉంది, ఏం వస్తే. ఇప్పుడు లెసన్ కాగానే మనం డీల్ చేస్తాం అనమాట. ఈ లెసన్ అయిపోయింది, సపోజ్ కృష్ణరాయబారం అయిపోయింది మనకి. కృష్ణరాయబారంలో ఎటువంటి ప్రశ్నలు వాడు అడగవచ్చు, ఎటువంటిది అడిగితే మనం ఏ రకంగా మనం రాయాలి అనేటువంటిది అక్కడే చేసుకుంటాం. కాకపోతే నేను దేనికి మీకు నోట్స్ ఇచ్చేస్తాను కాబట్టి మీరు చేయాల్సిన ఒక చిన్న కష్టమైన పని, ఇది కష్టమనే అంటే మీకు నిజం చెప్పాలంటే ఏమిటంటే, ఎప్పటికప్పుడు దాన్ని నోట్ చేసుకుంటూ ఉంటే మీకు ఈజీ అయిపోతుంది. ఇవాళ లెసన్ అయిపోయింది, చదివిన దాన్ని మీరు పాయింట్స్గా రాసేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు అది బుర్రకెక్కుతుంది. కారణం ఏంటంటే, మీరు ఇప్పుడు లాంగ్ టర్మ్ తీసుకున్నా కూడా ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి టైం చాలా తక్కువ ఉంటుంది, ఓన్లీ 3 months ఉంటుంది. సో కాబట్టి ప్రిలిమ్స్ లోపే దీని ప్రిపరేషన్ అయిపోవాలి మీకు. అందుకని రోజు ప్రిలిమ్స్కి ఒక 4 గంటలు 5 గంటలు పెట్టుకోండి, మెయిన్స్కి ఆప్షనల్ సబ్జెక్ట్కి ఒక 2 hours పెట్టుకోండి. అట్లా పెట్టుకుంటే 2 ప్రయోజనాలు ఏంటంటే దీనివల్ల, ఒకటి రైటింగ్ ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. నాకు తెలిసి తెలుగు రాయడం మీకు డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక 1 year 2 years తర్వాత, నాకు తెలిసి ఇప్పుడు 3 years అయి ఉంటుందేమో మీరు తెలుగు రాయడం మర్చిపోయి. సో కాబట్టి కొంచెం ప్రాక్టీస్ అవుతుంది, కష్టమైంది కాదు. ఎందుకంటే ఏమేమి మర్చిపోమండి మనం. ఇది చాలా ప్రపంచంలో మన బుర్ర అంత బిగ్గెస్ట్ కంప్యూటర్ ఇంకొకటి లేదు, ఇదన్నీ గుర్తుపెట్టుకుంటుంది. కాకపోతే ఏంటంటే బ్యాకప్ తీయడంలోనే మన టెక్నిక్ ఉంటుంది, అంతకంటే. సో కాబట్టి రోజు మనం అనుకున్నది, మనం చదివింది రాసేసారనుకోండి, రైటింగ్ ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది, ప్లస్ సబ్జెక్ట్ కూడా ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. తర్వాత మనం ఏది అడిగినా కూడా రాయడానికి ఈజీగా ఉంటుంది. సో మీకు ఎటు నోట్స్ ఇస్తాను కాబట్టి నోట్స్లో నుంచి మీకు విధానం, ఇప్పుడు నేను నోట్స్ ఒకటే ఇస్తాను. ఒక్కొక్క మనిషికి అర్థం చేసుకునే విధానంలో ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది. ఆ నోట్స్ని మీకు అనుకూలంగా పాయింట్స్ రాసుకున్నాను అనుకోండి, బుల్లెటెడ్ పాయింట్స్ రాసుకున్నారనుకోండి, దాన్ని మీరు ఎట్లాగా మళ్ళీ చూసుకొని ప్రిపేర్ కావడానికి ఉంటుంది అనేటువంటిది తెలిసిపోతుంటుంది. ఇది ప్రధానంగా. సో కాబట్టి ఇన్ డ్యూ కోర్స్ మనం ఏం క్వశ్చన్లు ఇస్తాడు, ఏమి అడుగుతాడు, దానికి ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఎప్పటికప్పుడు మనం చేసేసుకుంటుంటే అయిపోతూ ఉంటుంది. ఇది ప్రధానంగా మనకున్నటువంటిది. సో ఇది సిలబస్కి సంబంధించి మనకున్నటువంటిది. ఒకటి మాత్రం నేను చెప్పగలనమ్మా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. లైఫ్ లాజిక్ ఒకటే ఉంటుంది మనకి ఈ విషయంలో. 2 ఏళ్ళు కష్టపడి లేదా 3 ఏళ్ళు కష్టపడి 30 ఏళ్ళు సుఖపడ్డామా, 3 ఏళ్ళు సుఖపడి 30 ఏళ్ళు కష్టపడ్డామా అనేటువంటిది ఇట్స్ అప్ టు యూ. 24 గంటల్లో మీ వ్యవహారాలన్నీ, ఈ క్లాసులు కావచ్చు, తిండి తిప్పలు కావచ్చు, సినిమాలు షికార్లు కావచ్చు, ఇవన్నీ ఎంత స్పెండ్ చేసినా ఒక 8 hours రోజుకి మీది అని పెట్టుకుంటే, సివిల్స్ రాకపోతే నన్ను అడగండి, 8 అవర్స్లో ఒక 5 to 6 hours ప్రిలిమ్స్కి తీసుకున్నా, మిగిలిన 2 to 3 hours మెయిన్స్కి పెట్టుకున్నా, ఇప్పటి నుంచే తీసుకెళ్తే అప్పటికి వెళ్ళేసరికి ఈజీ అవుతుంది. కంటిన్యూస్ ప్రాసెస్ ఇది మీకు రెగ్యులర్గా. ఇప్పుడు మనకి కుందేలు తాబేలు పోటీ ఉన్నది, అక్కడ ఏంటి తాబేలు ఎందుకు గెలిచింది? కంటిన్యూస్ ప్రాసెస్ నడుచుకుంటూ వెళ్తూనే ఉంది. అది కుందేలు ఆగి పరిగెత్తేసరికి దాని బద్ధకం వచ్చేసరికి ఎప్పుడైనా ఒక్క రోజు ఆగాము అంటే మర్నాడు రాయబుద్ధి కాదు మనకి. సో కంటిన్యూస్ ప్రాసెస్. రోజు అంటే మరీ వాడగాబరి రేణు అని కాదు, కానీ ఆ రెగ్యులర్ టచ్ పోకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశం. అలా మీరు చేశారంటే 100% సివిల్స్ వచ్చేస్తుంది, మీకు వస్తుంది. ఒక్కటి మాత్రం వాస్తవం అండి, ఇదేమి బ్రహ్మ విద్య కాదు, ఇదేమి అసాధ్యమైనది కాదు, ప్లానింగ్ అంతే. ఇంకోటి కూడా చెప్తున్నాం, చాలామంది అంత చదవాలి ఇంత చదవాలి కాదు, అసలు విషయాన్ని కొంచెమే చదివినా దాన్ని నువ్వు ఎలా ప్రజెంట్ చేయగలుగుతున్నావు. 10 మార్కులండి, నేను 10 పుస్తకాలు చదువుతా, ఎంత రాయగలను చెప్పండి? ఎంత రాసినా అంతే కదా, 150 పదాల్లో రాయాలంటే. అదే ఆ 10 పుస్తకాల్లో ఉన్న విషయాన్నంతా ఎటు నేను నోట్స్ ఇచ్చేటువంటిది ఆ 10 పుస్తకాలు రిఫర్ చేసే ఇస్తుంటాను మీకు. సో కాబట్టి దాంట్లో ఉన్నటువంటి దాన్ని మెయిన్ ఎలిమెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని మీరు పట్టుకొని ప్రజెంట్ చేయగలిగారంటే అయిపోయింది మీకు. ఎంత రాయాలి అనేటువంటిది అంత రాయాలి అనేటువంటిది కాదు. 150 లోపు అంటాడు వాడు. 150 అంటే మీరు అక్కడ లెక్కేసుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు, మీకు అందాజుగా ఉంటుంది. దానికి ఇంకొకటి నేను వేరే ప్రాక్టీస్ కూడా చేయిస్తాను ఇక్కడ మీకు. మూడవది ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి, సపోజ్
లిటరేచర్ లాంగ్వేజ్ పేపర్ ఉన్నది, పేపర్ 1 ఉన్నది అనుకోండి, ఒక 3 టాపిక్స్ కాగానే ఒకరోజు ఎగ్జామ్ పెట్టేస్తాం మీకు ఆ 3 టాపిక్స్లో. ఒకరోజు ఎగ్జామ్ పెట్టేస్తా, 10 మార్కులు ఏమొస్తాయి, 20 ఏమొస్తాయి అనేటువంటిది. దానివల్ల ఏమవుతుంది, మీకు ఆ 3 టాపిక్లు అయిపోతాయి. తర్వాత ఇంకో 3 టాపిక్లు 4 టాపిక్లు అయిన తర్వాత పెట్టేస్తా. దాంతో పేపర్ 1 అయిపోతుంది. పేపర్ 1 అంతా అయిన తర్వాత మళ్ళీ మొత్తం పేపర్ 1 మీద ఒక ఎగ్జామ్ పెడతా. దాంతో ఏమైపోతుంది, మీకు ఇక్కడికిక్కడే ప్రిపేర్ అయిపోతున్నారు ఆల్మోస్ట్ ఆల్. మీకు ఇది ఎక్కడ వస్తుంది అంటే, మీకు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఒక సబ్జెక్టు చదివేశాము అనేటువంటి మాట ఎప్పుడైతే ఉంటుందో మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అమ్మాయి ఒకటి అయిపోయింది, ఇంకోటి ఈజీనే కదా అనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ప్రిపేర్ కావాలనుకోండి, అమ్మో ఇది ఉంది, అమ్మో అది ఉంది. ఇది అయిపోయింది అనుకోండి, ఇది అయిపోయింది, అది కూడా ఈజీనే అనిపిస్తుంది. ఇట్స్ యాక్చువల్లీ సైకాలజీ, మనకి సైకాలజీ. ఆ సైకలాజికల్ పాయింట్ని మనం కనుక ఎన్కాష్ చేసుకోగలిగితే 100% విన్ అవుతాం మనం. ఇది ప్రస్తుతానికి మనం చెప్పుకునేటువంటిది. ఇంకా అసలు అంటే డీప్గా ఇప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాదు కాబట్టి, అంటే ఆ లెసన్ మీకు పుస్తకాలు చదువు ఉంటేనే బాగుంటుంది అనేటువంటిది. పుస్తకాలు అంటారా, మీరు అన్నీ కొనాల్సిన అవసరం లేదు, కొన్ని కొంటే చాలు. దానికి సంబంధించినవి ఏమేమి కొనాలి అనేటువంటిది నేను డ్యూ కోర్స్ మీకు క్లాసుల్లో చెప్తూ ఉంటాను. కొన్ని నేనేంటంటే నా దగ్గర పీడిఎఫ్లు ఉన్నాయి, అవి మీకు పంపించేస్తాను. మీరు అంతకైతే వాటిని జిరాక్స్ తీసేసుకొని స్పైరల్ చేయించుకున్నారనుకోండి, వాటన్నిటిని మీరు అక్కడికక్కడే. కాకపోతే ఏంటంటే లెసన్ చెప్పేటప్పుడే మీకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తూ ఉంటుందో ఆ రన్నింగ్ పాయింట్స్ నోట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దానివల్ల ఏమవుతుందంటే, ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మనం 10 సార్లు చదివిన దానికన్నా ఒకసారి రాస్తే మీకు ఎక్కువగా వర్క్ అవుతుంది. అలానే ఒక 4 సార్లు చదివిన దానికన్నా ఒకసారి డిస్కస్ చేసింది ఎక్కువగా ఉంటుంది. డిస్కస్ చేసుకోవడం. సో ఒకళ్ళతో ఒకళ్ళు ఈ పాయింట్ సార్ చెప్పారు, ఈ పాయింట్ ఇలా ఉంది కదా, దీంట్లో ఏమిటి అనేటువంటిది డిస్కస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మీకు ఫస్ట్ డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ రావడం అనేటువంటిది మీ గ్రోత్కి సిగ్నల్. అదే అసలు సింబల్ అనమాట. సో మనకి డౌట్ రావాలి, దాన్ని క్లారిఫై చేసుకోవాలి, అయిపోతుంది. సో ఇట్లాగా మనం మల్టీవేస్లో కనుక మనం ఒక క్వశ్చన్ని కనుక పట్టుకోగలిగితే చాలు. ఇంకో పాయింట్ ఏంటంటే, 1-2 క్వశ్చన్లకు మీరు ఇలా కొంచెం కష్టపడితే చాలు. తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, మనం చదవగానే 10 మార్కులకి ఏం రాయాలి, 20 మార్కులకి ఏం రాయాలి అనేటువంటిది కంప్యూటర్ ఆలోచిస్తుంది. 1-2 లెసన్లకు మాత్రం మనం ఏం రాయాలని మనం ఆలోచించి మైండ్కి చెప్తాము. ఆ తర్వాత నువ్వేమో చేయాల్సిన అవసరం లేదు, విషయం తెలుసుకుంటే చాలు, మైండే 10కంతా 20కంతా అని అదే పెట్టేసుకుంటుంది. ఎందుకంటే మనం దానికి అలవాటు చేస్తుంది, దానికి అట్లా ఫీడ్ చేసాం కాబట్టి. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు మీరు. ఇది ప్రధానంగా మనకి ఉన్నటువంటిది. ఓకే, వ్యావహారికంలో రాయొచ్చు. వ్యావహారికం అంటే మనం మాట్లాడేదే. కాకపోతే ఇక్కడ ఒక చిన్న తేడా ఏముంటుందంటే, ఇందాక చెప్పాను కదా, మాండలికాలు రాయొద్దు. మాండలికాలు ఇందాక చెప్పాను, మెట్టు, అవి ఎట్లా రాస్తాం? సో దానికి ఒక చిన్న స్టాండర్డ్ ఉంటుంది. చెప్పు అనేటువంటిది అందరికీ తెలిసిన పదమే కాబట్టి అందరికీ తెలిసిన పదమే రాస్తూ ఉంటాం. మనం మాట్లాడేది రాయొచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి 19వ శతాబ్దంలో వ్యావహారిక భాష ఉద్యమం వచ్చిందే దాని గురించి. ఇందాక చెప్పాను కదా, వచ్చియుండెను, వచ్చాడు రాయండి. ఇప్పుడు వచ్చియుండెను ఇప్పుడు రాయొద్దు, వచ్చాడు అనే రాయండి, తప్పులేదు. వ్యవహారిక భాష మనకు ఉన్నది, ఒప్పుకుంటాడు వాడు. సో కాబట్టి మనం మాట్లాడేది రాయొచ్చు. కాకపోతే ఏంటంటే అందరికీ అర్థమయ్యేటువంటి పదాలు మాత్రం కొంచెం చూసుకోవాలంతే. మధ్యలో మనం ఏం చేస్తాము, సిలబస్లో ఉన్నటువంటివి కోట్ చేస్తాం, చిన్నవి అంతే. ఆ పదాలు ఏవైతే ఉన్నాయో అవి కోట్ చేస్తాం, మిగిలినంతా మనం మాట్లాడేది రాయొచ్చు. వ్యవహారికంలో రాయొచ్చు, తప్పేమీ లేదు. నేను చెప్పాను కదా, ప్యూర్ మన మాండలికం. ఇప్పుడు ఆదిలాబాదు వాళ్ళు ఉన్నారు, అచ్చిండు అంటారు, అచ్చినాక అంటారు. అప్పుడు అది మనం ఇక్కడ రాయడానికి లేదు. దానికి అసలు పదం మనకి తెలుసు, ఏంటది, వచ్చాక అనేటు. వచ్చాకనే రాస్తాం కాబట్టి ఒక్కొక్కప్పుడు వాళ్ళు వచ్చినాడు అంటారు, వచ్చినాడు రాయండి, తప్పులేదు మళ్ళీ. బికాజ్ వచ్చు శబ్దం అనేటువంటిది అందరికీ పరిచయం అయింది అచ్చు కంటే కూడా, అంతే కదా. సో అచ్చాడు, అచ్చిండు అంటాం కంటే కూడా వచ్చాడు అని రాసేస్తే సరిపోతుంది మనకి. ఇంతకంటే ఏమీ లేదు మనకి. మాట్లాడే భాషలోనే రాయాలి. ఇప్పుడు ఏమీ తప్పలేదు, ఎందుకంటే మనకి వ్యవహారికంలో ఉన్నటువంటి ఇదినే. నో డౌట్ సార్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, థ్యాంక్ యూ. సో ఇది మీకు ఉన్నటువంటి పరిస్థితి. సో ఒకసారి నాకు ఇన్ఫామ్ చేస్తే ఎల్లుండి 9:30కి ఒకసారి క్లాస్ అనుకుందాము. మీరు ఒకసారి కింద చెప్పేస్తే దాన్ని బట్టి మనం క్లాస్ తీసుకుందాం. ఓకే ఎనీహౌ, టెంటేటివ్ కోర్స్ అంటే మినిమం 2.5 months 3 months పడుతుందమ్మా. అండ్
టెస్ట్ సిరీస్ అంటూ సిరీస్గా ఏముండదు, కానీ ఇందాక చెప్పాను కదా, ప్రతి చాప్టర్ తర్వాత మనం ఎగ్జామ్ పెట్టుకుంటాం. ప్రతి పేపర్ తర్వాత ఎగ్జామ్ పెట్టుకున్న తర్వాత మొత్తం అయిన తర్వాత మీకంటూ టైం మిగిలితే వారానికి ఒక ఎగ్జామ్ పెట్టమంటే నాకు అభ్యంతరం లేదు. అది కోర్స్ అయిన తర్వాత మనం చూసుకుంటాం, అంతకు మించి ఏమీ లేదు మనకి. ఓకే, ఇది ప్రధానంగా మనకు ఉన్నటువంటిది. కవుల గురించి అడగరు కానీ కవుల రచనల గురించి అడుగుతారు. ఇప్పుడు నన్నయ్య భారతం ఎందుకు రాయాల్సి వచ్చింది? నన్నయ్య హిస్టరీ ఉంది మనకు అక్కడ. ఇక్కడ ఇంకోటి మీకు తెలుగు వల్ల ఒక చిన్న అడ్వాంటేజ్ చెప్తా. జిఎస్లో చాలా పార్ట్స్ కవర్ అవుతాయి. కల్చర్ ఒకటి కవర్ అవుతుంది మీకు, ఎథిక్స్ అనేటువంటి పేపర్ కవర్ అవుతుంది, హిస్టరీ కవర్ అవుతుంది మీకు. కారణం ఏంటంటే నన్నయ్య కాలంలో మనకు వచ్చేసరికి వైదిక ధర్మం పూర్తిగా పోయి ఒకవైపు జైనము బౌద్ధం కూడా కొంత పరాస్తం అవుతూ ఉన్నటువంటి సమయంలో జైన మతం ద్వారా వైదిక మతం నాశనమైంది. కాబట్టి వైదిక ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం గాను నన్నయ్యని భారతం రాయమన్నాడు. ఇక్కడ తీసుకుంటే తూర్పు చాళుక్యులు పశ్చిమ చాళుక్యుల దగ్గరకు వస్తే తూర్పు చాళుక్యుల్లోనేమో రాజరాజ నరేంద్రుడేమో వైదిక ధర్మాన్ని తీసుకున్నాడు మనకి, పశ్చిమ చాళుక్యులేమో జైనంలో ఉన్నారు. సో ఈ జైనుల ద్వారా దెబ్బతిన్నటువంటి భారతీయ హైందవ ధర్మాన్ని పైకి రావడం కోసంగా నన్నయ్య భారతం రాశాడు. అదొక కారణం. ఇటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం చెప్పుకుంటూ ఉంటాం. తిక్కన రాయబారం చేయడానికి వెళ్ళాడు. ఎక్కడికి? కాకతీయుల దగ్గరికి వచ్చాడు. ఎందుకు? మన్మసిద్ధికి ఇబ్బంది ఉన్నది కాబట్టి. ఈ రాయబారం అనేటువంటిది తాను చేశాడు కాబట్టి కృష్ణ రాయబారం ఇంత గొప్పగా రాయడానికి తాను అనుభవించాడు కాబట్టి ఇక్కడ ఎక్కడికి వచ్చాడు, ఆ వచ్చినప్పుడు ఏమేమి మాట్లాడాడు, ఇదంతా కూడా మనకి హిస్టరీలో ఉంది. హిస్టరీ పేపర్ మీకు కవర్ అవుతూ ఉంటుంది. పబ్లిక్ ఎడ్ కవర్ అవుతుంది మీకు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కవర్ అవుతుంది. ఇందాక చెప్పాను చూడండి, కర్పూర వసంతరాయలో రాజు ఎట్లా ఉంటారు, మంత్రి ఎట్లా ఉంటారు, పబ్లిక్ ఎడ్ కవర్ అవుతుంది, హిస్టరీ కవర్ అవుతుంది, ఎథిక్స్ కవర్ అవుతాయి, మనకి కల్చర్ అండ్ హెరిటేజ్ ఇవన్నీ కవర్ అవుతాయి. లిటరేచర్లో ఇవన్నీ వస్తాయి మనకి ఎప్పుడు ఏ శాసనాలు ఉన్నాయి, మనకి ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. మొట్టమొదట తెలుగు పదం ఏమిటి అనేటువంటి దానిలో మనకు ఒక ఇన్స్క్రిప్షన్ ఉంటుంది. నాగబు అని కొందరు అంటారు, కాదు అని కొందరు అంటారు. ఏ సంవత్సరం వచ్చింది, దాన్ని ఏ రాజు వేశాడో మీకు ఇక్కడ హిస్టరీలో వస్తుంది. సో హిస్టరీకి సంబంధించినటువంటివి పాయింట్స్, కల్చర్కి సంబంధించిన పాయింట్స్ ఇవన్నీ కూడా కవర్ అవుతూ ఉంటాయి మనకి. ఇది ఒక అడ్వాంటేజ్ కూడా మనకు ఉన్నటువంటిది. కవుల గురించి రాయమని అడగడు కానీ కవి రచనలు ఎలా ఉన్నాయి, ఆ రచనల ద్వారా మనకి సమాజానికి ఏమున్నది, ఇదే ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. కవి యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఎప్పుడు అడుగు, వాడి తాతతోటి నాకు ఎందుకండి, వాడు రాసిన రచన ద్వారా ఇప్పుడు నేను అడ్మినిస్ట్రేటర్గా వెళ్తే ఎటువంటి భావన నాకు కావాలి అనేటువంటిది చెప్పడమే ప్రధానం. ఇవన్నీ కూడా ఇట్ డ్రైవ్స్ టు యువర్ కెరీర్. యాక్చువల్లీ మీ కెరీర్లో మీరు ఒక క్వాలిటీని పొందాలి అంటే ఇవన్నీ ఎలాగా. లిటరేచర్ యొక్క గొప్పతనం ఏంటంటేనండి, అది మనసుకు సంబంధించింది. లిటరేచర్ ఎప్పుడైనా అర్థం చేసుకునే విధానం ఇది మనసుని కొంచెం మనకి మెత్తబరుస్తుంటుంది, అంటే సున్నితం చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక ఎంపతి అనేటువంటిది మీలో క్రియేట్ అవుతుంది. మీరు రేపు ఒక పొజిషన్కి వెళ్ళినప్పుడు మీరు పబ్లిక్ ఫిగర్ అవుతారు. అప్పుడు కలెక్టర్ అనుకోండి, మీకు డైరెక్ట్ యాక్సెస్ ఎవరితో ఉండాలి, పబ్లిక్ తోటే ఉంటుంది. సో పబ్లిక్ అంటే ఏదో మనలాగా చదువుకునే వాళ్ళు కాదు కదా మీ దగ్గరికి వచ్చేటువంటిది. రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చాలామంది వస్తారు, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పుకున్నప్పుడు మీరు వాళ్ళకి సహాయం చేయాలంటే ముందు వాళ్ళ సమస్యను అర్థం చేసుకునే మనస్సు మీకు ఉండాలి. అటువంటి మనస్సుని డెవలప్ చేసేటువంటిది లిటరేచర్. ఎనీ లిటరేచర్, ప్రపంచంలో ఏ లిటరేచర్ తీసుకున్నా కానీ లిటరేచర్ ఆల్వేస్ ఫోకసెస్ ఆన్ ది హార్ట్, నాట్ బ్రెయిన్. సోషల్ స్టడీస్ అన్నీ కూడా బ్రెయిన్ మీద యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కామర్స్ ఉన్నదనుకోండి, సపోజ్ బ్రెయిన్తో చేసేటువంటిది, మ్యాథ్స్ అనేది బ్రెయిన్తో చేసేటువంటిది. వేరే ఇక్కడికి వచ్చేసరికి మనకి లిటరేచర్కి వచ్చేసరికి ఏమైపోయింది, మనసుకు సంబంధించింది. ఈ ఎంపతి అనేటువంటి, అయ్యో పాప వాడు అట్లా ఉన్నాడు కదా, ఈ భావన అనేటువంటిది లిటరేచర్ ద్వారానే డెవలప్ అవుతుంది. సహృదయత అంటాం. ఇది మనకి చాలా కూడా ఇంపార్టెంట్. అంటే కెరీర్ డెవలప్మెంట్కి లిటరేచర్ అనేటువంటిది ఎప్పుడూ ఉపయోగపడుతుంది మనకి. ఇది పరిస్థితి. ఓకే, ఇంకా అమ్మా నా వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే మీకు అర్థమవుతుంది కదా, ఇట్స్ ఎనఫ్. అర్థం కాకపోతే నేను మార్చుకుంటాను, అంతకంటే లేదు మీకు. ఓకే, అదొక చూసుకుంటే అయిపోతుంది. ఒకసారి మీరు క్లాస్కి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది, ఏమేమి తెచ్చుకోవాలి, ఎప్పుడు తెచ్చుకోవాలి, ఎప్పుడెప్పుడు ఏమేమి చదవాలి అనేటువంటిది షెడ్యూల్ కూడా మీకు నేనే ఇచ్చేస్తూ ఉంటాను. నార్మల్గా మిమ్మల్ని ప్రిపేర్ చేసుకోమని చెప్పినా మళ్ళీ నేను ఇస్తూనే ఉంటాను. దాన్ని బట్టి మనకు ఉంటుంది. ఎగ్జామ్ రాస్తూ ఉంటారు కాబట్టి మీకు ఒక చిన్న ఇది ఉంటుంది మనకి. ఓకే, మినిమం 2.5
3 months కోర్స్ అమ్మ మంది. ఎందుకంటే మధ్యలో ఈ హాలిడేస్ కూడా వస్తూ ఉంటాయి మనకి. రేపు సంక్రాంతి హాలిడేస్ రావచ్చు, ఈ మధ్యలో క్రిస్మస్ ఒకటి అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ హాలిడేస్ అన్నీ పోగా 2.5-3 monthsలో మనం పూర్తి చేసేసుకోవచ్చు, సరిపోతుంది మనకు. టోటల్ 190 to 200 క్లాసెస్ మనకు ఉంటాయి. 200 క్లాసెస్ ఉంటాయి. రోజుకి 2 hours 2.5 hours పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా 100 days అంటే ఈ 3 monthsలో అయిపోతుంది, ప్రాబ్లం కాదు. ఓకే నాన్న, ఆల్ ద బెస్ట్. రైట్ నాన్న.